దుర్యోధనుడు తమ్ముడు వికర్ణుడు అందరు కౌరవుల్లాగానే హస్తినాపురంలో అల్లారు ముద్దుగా పెరిగాడు. సకల అస్త్ర విద్యల్లోనూ ఔపాసన పెట్టాడు. తన సోదరులతో కలిసి భీష్మ, ద్రోణ, కృపాచార్యులు వంటి మహారథుల వద్ద యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు. ద్రౌపది వస్త్రాపహరణం సమయానికి అతడు వెలుగులోకి కనిపిస్తాడు. ఆ ఘట్టంలో పాండవులను కపట జూదంలో ఓడించిన దుర్యోధనుడు అందుకు పణంగా ద్రౌపదిని ఈడ్చుకురమ్మని దుశ్శాసనుని పంపుతాడు. ఆ సందర్భంలో భీష్మ, ద్రోణ వంటి పెద్దలంతా తల వంచుకు ఉండిపోతే వికర్ణుడు ఒక్కడే అలా చెయ్యడం తప్పంటూ వారిస్తాడు. వారి చర్యల వల్ల కురువంశానికి మచ్చ వస్తుందని హెచ్చరిస్తాడు. ఆ సమయంలో వికర్ణుడిని నోరు మూయిస్తాడు కర్ణుడు. ధర్మం పాండవుల పక్షాన ఉందని తెలిసిన తాము ఓడిపోతామని ముందే గ్రహించిన వికర్ణుడు తన అన్నను అనుసరించడానికే సిద్ధపడతాడు. అలాగని ఏదో తూతు మంత్రంగా యుద్ధం సాగించలేదు వికర్ణుడు. కురుక్షేత్ర సంగ్రామం నడిచిన ప్రతిరోజు అతని ప్రతిభ మారుమోగుతూనే ఉండేది. వికర్ణుడు అద్భుతమైన విలుకాడు. విలువిద్యలో కర్ణుడి తర్వాత ఎన్నదగిన యోధుడు. వికర్ణుడు ఎంత గొప్పవాడైనా అతను కౌరవుల పక్షాన పోరాడుతున్నాడు కాబట్టి మృత్యువు తప్పలేదు. కురుక్షేత్ర సంగ్రామంలోని 14వ రోజు వికర్ణుడు భీముడిని ఎదుర్కొంటాడు. వారిరువురి మధ్య జరిగిన భీకర యుద్ధంలో వికర్ణుడి ప్రాణాలు విడుస్తాడు.